సీతాకాంత్ విషయంలో ఆల్మోస్ట్ శ్రీలత మారిపోయింది అనుకున్న టైంలో రామలక్ష్మికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది శ్రీలత. ఇక రామలక్ష్మి శ్రీలత మారిపోయింది కదా అని ఆస్తి పేపర్లు తన చేతిలో పెట్టేస్తుంది. అవి తీసుకున్న తర్వాత అసలు రంగు బయటపడుతుందన్నమాట. అయితే రామలక్ష్మి కూడా చాలా తెలివిగా ఆలోచించి వీళ్ళు ఆస్తి కోసం ఇలా నాటకం ఆడుతున్నారు, లేక నిజంగా మార్పు వచ్చిందా లేదా అన్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ని అయితే శ్రీలత చేతిలో పెడుతుంది. అసలు శ్రీలత ఏం చేస్తుందంటే సందీప్‌ని, శ్రీవల్లిని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుంటుంది. నాలో మార్పు కోసం రామలక్ష్మి ఇదంతా చేస్తుంది. నేను దానికన్నా పెద్ద ముదురునని తెలియడం లేదు. ఖచ్చితంగా చూడండి, సీతాకాంత్ మీద నేను ప్రేమ నిజంగా చూపించేలాగా క్రియేట్ చేస్తుంది అని నిజంగా రామలక్ష్మి ఏదైతే ఊహించిందో అలాగే జరుగుతున్నట్టు చూపిస్తుందనమాట. ఆస్తి పేపర్లు ఎప్పుడు చేతిలో పడతాయో అప్పుడు అసలు రంగు బయటపడిపోతుంది. మేము ఇదంతా కావాలనే చేసామని చెప్పగానే, నాకు తెలిసి మీ బుద్ధి ఎలాంటిదో, కుక్క తోక వంకర, మీ బుద్ధి వంకరేను, అందుకని నా ప్లాన్‌లో నేనొచ్చాను అని శంకర్‌ని అలాగే లాయర్‌ని అప్పటి వరకు ఆపిపెట్టుంటుంది రంగంలోకి దిగొద్దు అని. ఎప్పుడైతే శ్రీలత రూట్ మారుస్తుందో ఇక రామలక్ష్మి తను అనుకున్న ప్లాన్‌ని అమలు పరుస్తుందనమాట. పోనీలే, బుద్ధి మారి అందరం మంచిగా ఉందాము అనుకుంటే ఈ శ్రీలత అలా ఉండే రకం కాదు. ఆస్తి మీద వ్యామోహం ఎక్కువ. కానీ శ్రీలత మీదకి నిజాలు తెలియనివ్వకుండా సందీప్ మీదకి మళ్ళిచ్చి మొత్తం కథనైతే నడిపిస్తుంది రామలక్ష్మి.